మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ భారత ప్రధానమంత్రి గారికి, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే, మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్లు అడగలే. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలైన వర్గాల సోదరులకు మేము 42% రిజర్వేషన్లు ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ వాళ్ళకు వచ్చిన కడుపు మంటేందని నేను అడగదలుచుకున్నా. ఇవాళ మేము గుజరాత్లో అడగలేదే, మేము ఉత్తరప్రదేశ్లో అడగలేదే, మేము మహారాష్ట్రలో అడగలేదే, మేము మా తెలంగాణలో 4 కోట్ల ప్రజలం నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలైన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముక్త కంఠంలో 4 కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ధ శత్రు, మన బలైన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు, బండి సంజయ్కి ఏమైంది, పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మళ్ళా రా మీరు తెలంగాణకు, మళ్ళీ అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు, మళ్ళా రా దళిత కాలనీలకు, మళ్ళా కలవరా ఆదివాసీలను. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా.